మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ కారు కింద పడి సింగయ్య దుర్మరణం చెందారు. సింగయ్య మెడపై నుంచి జగన్ కారు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వెలుగులోకి సంచలన వీడియో కూడా ఒకటి బయటకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తొలుత జగన్ కాన్వాయ్లోని కారు ఢీకొందని వార్తలు వచ్చాయి. జగన్ కారే స్వయంగా ఢీకొట్టినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉండగానే కారు చక్రాల కింద పడి నలిగిపోయినట్లుగా మనకి తెలుస్తోంది. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. దీనికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతోందని కూడా సమాచారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించి సంచలన వీడియో ఒకటి వెలుగు చూస్తోంది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి సింగయ్య చనిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఒకవైపు జగన్ కారు పైనుంచి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉండగా అదే సమయంలో సింగయ్య కారు టైర్ల కింద పడి నలిగిపోవడం ఇక్కడ స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ వీడియో కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ వీడియోలో కారు కింద వృద్ధుడు పడినట్టుగా స్థానికులు కేకలు వేస్తున్నా కూడా వాహనాన్ని ఆపకుండా కూడా ముందుకు పోనిచ్చినట్టుగా అక్కడైతే మనకి వీడియోలో కనిపిస్తుంది. తొలుత జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారంతా. అయితే పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం లభించినట్టుగా కూడా ప్రస్తుతం చెప్తున్నారు. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోపై దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోయినట్లుగా వీడియోలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు స్పందించారా ఏంటి అసలు? కరెక్ట్ గా ఈ వృద్ధుడు కారు కింద పడిన విజువల్ అది ఏటుకూరు బైపాస్. ఆ బైపాస్ వద్ద కారు టర్న్ అవుతున్న సమయంలో ఒకసారి అభిమానుల మీదకి రావడం. అంటే వీడియోని బట్టి చూస్తుంటే వృద్ధుడు అదే టైంలో ఆ టైర్ కింద పడి ఆ కారు ఈడ్చుకుంటూ పోవడం కూడా కనబడుతుంది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా కారు వెళ్తే కనీసం వీల్స్ అయినా తిరగాలి, అక్కడ వీల్ కూడా తిరగట్లేదు. వీల్ కూడా స్టక్ అయిపోయి హెడ్ మీదుగా వెళ్తున్న దృశ్యం అయితే ఆ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అక్కడ కొంతమంది జగన్ కి సంబంధించిన కాన్వాయ్ డ్రైవర్ కి చెప్తున్న పరిస్థితి కూడా అక్కడ మనం చూడొచ్చు. కానీ అక్కడ ఉన్న క్రౌడ్ గానీ అదంతా చూస్తుంటే అదంతా కూడా ఎవరికి తెలియట్లేదు. కారు కింద ఎవరు పడ్డారో తెలియని పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ చాలా స్పష్టంగా ఆ వీడియోలో అయితే 3 సెకండ్ల పాటు ఆ డ్రైవర్ కారు కింద పడిన వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అది కూడా మెడ మీద నుంచి వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని వైసీపీ వాళ్ళు తెరమా తీస్తున్నారు. అదంతా ఏ వీడియో అన్నట్టుగా వైసీపీ నుంచి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దీనిపైన పోలీసులు అయితే క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ 3 సెకండ్ల తర్వాత ఏం జరిగింది, వీడియో తర్వాత ఏం జరిగింది అనే అంశంపైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే అదే రోజు పల్నాడుకు సంబంధించిన పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక కారు నెంబర్ చెప్పారు. ఆ కారు నెంబర్ జగన్ కాన్వాయ్లో కాదు ఆ కారు అని చెప్పి పోలీసులే స్వయంగా చెప్పడంతో ఇప్పుడు ఈ వీడియో పోలీసులే స్వయంగా ఆ కారు కాదని చెప్పాక కావాలని దుష్ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. కానీ ఆ వీడియోలో చాలా స్పష్టంగా మెడ మీద నుంచి వెళ్ళిపోతూ కారు ఈడ్చుకుంటూ పోతున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంతకీ ఈ వీడియో ఒరిజినలా కాదా అనే అంశంపైనే ఇప్పుడంతా కూడా చర్చ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో అని చెప్పి టీడీపీకి సంబంధించిన మొత్తం సోషల్ మీడియాతో పాటు మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా చెప్తూ ఉన్నారు. చాలా క్లారిటీగా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. డ్రైవర్ చెప్తున్నా కూడా డ్రైవర్ ఆపట్లేదని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇది ఒరిజినల్ వీడియో అయితే మాత్రం చాలా రాజకీయంగా ఒక సంచలనం అయ్యే పరిస్థితి కనబడుతుంది. డ్రైవర్ పైనే కాదు, ఖచ్చితంగా అందులో జగన్ పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాన్వాయ్ తో పాటు అంటే అంత స్పీడ్ లో బైపాస్ లో కటింగ్ తిరిగే టైంలో అంత స్పీడ్ తో ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకటి. మనిషి పడ్డాక ఆ హెవీ వెహికల్ జగన్ కాన్వాయ్ అనేది బుల్లెట్ ప్రూఫ్, అది హెవీ వెహికల్. అది ఆ హెవీ వెహికల్ దాదాపు 4 టన్నుల బరువు ఉంటుంది. ఆ 4 టన్నుల బరువు ఉన్న వెహికల్ ఒక్కసారిగా బేసిక్ గా మనం మామూలు వెహికల్స్ అయితే కనుక ఏదైనా ఇటువంటి ఏదైనా పెద్దది ఏదైనా అడ్డొస్తే అంటే మనిషి కాకుండా ఏదైనా అడ్డొస్తున్నా కూడా దాన్ని ఒక కొంతవరకు ముందుకు వెళ్ళిన తర్వాత అది వాహనం కదవదు. బట్ జగన్ కాన్వాయ్ అలా కాదు, హెవీ వెహికల్ కాబట్టి ఎటువంటి దాన్ని సునాయాసంగా ఎక్కేస్తూ ఉంటుంది ఆ వెయిట్ కి. సో అతనికి తెలిసి అదే డ్రైవర్ కి చెప్తున్నా కూడా వారిస్తున్నా కూడా డ్రైవర్ పట్టించుకోకుండా మనిషి మీద నుంచి ఎక్కిచ్చేసాడా, ఒకవేళ దాని తర్వాత ఏం జరిగింది, ఒకవేళ ఎక్కిచ్చేసిన తర్వాత బయటికి లాగారా, ఇటువంటి విషయాలపైన అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. వీడియో చూస్తుంటే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే మాత్రం ఖచ్చితంగా జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ జగన్ కాన్వాయ్ జగన్ కారు ఆయన అభివాదం చేస్తూ ఉంటే పక్కన నుంచి
కింద వృద్ధుడు మీదకి ఎక్కేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని వైసీపీ నేతలు కొట్టుపడేస్తున్నారు. అది ఏ జనరేటెడ్ వీడియో అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీనిపైన అయితే పోలీసులు చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది జగన్ కాన్వాయ్ కింద పడే చనిపోయారని చెప్పి మొదటి నుంచి టీడీపీ నేతలు చెప్తుంటే, ఎక్కడైతే పోలీసులు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ తో ఈ పూర్తిగా ఈ వృద్ధుడికి సంబంధించిన అంశం పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా క్లారిటీగా పోలీసులు ప్రెస్ మీట్ లోనే చెప్పేశారు, కార్ నెంబర్ వేరే కార్ నెంబర్, అది కూడా కాన్వాయ్ లో కారు కాదు వేరే కార్ అని చెప్పి చెప్పడంతో ఈ కేసు పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు దొరికిన ఈ వీడియో ఆధారంతో ఈ కేసు మళ్ళీ మొదలుకు వచ్చింది. నిజంగా గనక రియల్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ జగన్ మెడకు చుట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ సంబంధించిన ర్యాలీలు కానీ వీటన్నిటిపైన నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం కూడా ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలంటే మాత్రం జగన్ కి ఈసారి గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువ నిషేధాజ్ఞలు ఉండే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు ఖచ్చితంగా ఇది హత్యాయత్నం కేసు కిందే దీన్ని భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డ్రైవర్ తో పాటు కాన్వాయ్ లో ఉన్న వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ రాబోయే 1-2 రోజుల్లో ఈ కేసు మాత్రం సెన్సేషన్ గా మారే అవకాశం దేశవ్యాప్తంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇది డీప్ ఫేక్ కనుక అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళకి కోరటే, కానీ ఇది కనుక ఫేక్ కాదు రియల్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీకి ఒక మైనస్ పాయింట్. ఇప్పటికీ ఆ వృద్ధుడికి సంబంధించి ఆ ఘటన జరిగిన తర్వాత రోజే 10 లక్షల రూపాయలు ఆర్థిక పరిహారం కూడా వైసీపీ నుంచి అందించడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే 2 వర్గాల నుంచి అయితే విభిన్న వాదనలు అయితే వినబడుతున్నాయి. ఎస్, అంటే సాయి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 10 లక్షల ఆర్థిక సాయం కూడా వైసీపీ చేసింది అని అంటున్నారు. ఇప్పుడు ఏఐ అని కూడా వైసీపీ నేతలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి కన్క్లూడ్ త్వరగా వచ్చే అవకాశం ఉందా దర్యాప్తు? ఆల్మోస్ట్ ఈ రోజే దానికి సంబంధించి పోలీసులు క్లారిటీ చేసే అవకాశం కనబడుతుంది. ఇదివరకు టూల్స్ అయితే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ లో చెక్ చేస్తే అర్థమైపోతుంది. పోలీస్ దగ్గర ఉన్న టూల్స్ చాలా పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి. వాళ్ళు ఇదే వీడియోని ఫ్యాక్ట్ చెక్ లో చెక్ చేస్తే సెకండ్స్ లో వ్యవధిలోనే అది ఫేక్ రీల్ అని తెలిసిపోతుంది. అది కనుక రీల్ అయితే మాత్రం చాలా పెద్ద సెన్సేషన్ అనే తెలుగు రాష్ట్రాల్లో అనుకోవచ్చు. బట్ వీడియో కనుక ఉంటే మాత్రం దీనికి సంబంధించి రాజకీయ మాటలు మాత్రం 2 పక్షాల నుంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఏదైనా కూడా సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఫైనల్ గా అయితే వృద్ధుడు చనిపోయే విధానం చూసినా, అతను బాడీ తీసుకెళ్లి హాస్పిటల్లో అంటే మార్చిలో చూపించిన వీడియోలు చూసినా కూడా చక్రాల నుంచి నలిగిన వీడియో మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే సాయి ఆ వీడియో బయటకు వచ్చిందా? వృద్ధుడి వీడియో బయటకు వచ్చిందా? అదే రోజు వచ్చింది. అదే రోజు వృద్ధుడు చనిపోయిన రోజు వచ్చింది. కారు కింద పడి బాడీ మృతదేహంలో బాడీ చక్రాల కింద పడి ఢీకొన్నాక చక్రాల కింద పడి నలిగిపోయినట్టుగానే అప్పుడు వీడియో ఉంది. కానీ ఇది ఏ కారు అనేది ఇప్పుడు ప్రధాన అంశం. చనిపోయింది నిజం, అది కారు కింద పడింది నిజం. ఆ కారు ఏ కారు ఎవరి కారు అనేది మాత్రం ఇంకా తెలుసుకోవాలి. అది జగన్ కాన్వాయ్ లో కారు అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద సెన్సేషన్ అవుతుంది. కాకపోతే మాత్రం రాజకీయ పరంగా వైసీపీకి ఒకట, లేదంటే మాత్రం టీడీపీకే కాదు మొత్తం అందరికీ కూడా వైసీపీకి అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి సాయంత్రం క్లారిటీ ఇచ్చేస్తారు పోలీసులని ఇక్కడ ఉన్న వర్గాలు చెప్తూ ఉన్నాయి. రైట్ సాయి. ఎస్, ఇక్కడ మొత్తంగా అయితే మనం చూడొచ్చు, ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్ల పర్యటనలో జగన్ ఉన్నారో తన కాన్వాయ్ కింద ఒక వృద్ధుడు చనిపోయాడని కూడా గత నుంచి ఒక 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదే వీడియో ఈ రోజు క్లియర్ గా అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు బయటపెట్టిన సందర్భం కనిపిస్తుంది. అక్కడ వృద్ధుడు టైర్ల కింద నలిగి చనిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మా ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ రోజు ఆ వృద్ధుడికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా వైసీపీ ప్రకటించింది అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏఐ వీడియో అని కూడా అదే వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగించారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని కూడా అంటున్నారు. ఆ రోజు చనిపోయిన రోజు బాడీ మార్చరీలో చూసినప్పుడు కూడా కారు కింద పడి నలిగిపోయినట్లుగానే చెప్తున్నారు. ఎస్, కాకపోతే అది జగన్ కాన్వాయ్ లో కారా లేకపోతే ఇంకేదైనా కారా అనేది అయితే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సి ఉంది అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇది ఎలాంటి రాజకీయాలకు తెరతీస్తుందో కూడా చూడాల్సిన అంశం.